వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు 3 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. అనంతరం వైద్యాధికారిని పద్మజకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు నన్నే సాబ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ 3 నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు చెల్లించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో దేవి సింగ్, గంగాధర్, సుమన్, మాధవి, నర్సింగ్, సాయిలు, దీపక్, చింటూ తదితరులు పాల్గొన్నారు. అనేక సార్లు మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ 3 నెలల జీతాలతో పాటు జీతం రావడానికి 3 నెలలు అవుతుంది. ఇచ్చే టయానికి కూడా 15 తారీఖు అంటారు, 20 తారీఖు అంటారు, లేకపోతే నెల తరబడి వస్తుంటాయి. ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాలనేది మా విజ్ఞప్తి. ఈ లెటర్ని న్యాయాధికారులకు పంపించి ఆ 3 నెలల బకాయి వేతనాలతో పాటు నెల ప్రతి 1వ తారీఖు నాడు ఇవ్వాలని మా యూనియన్ తరఫున మీ ద్వారా ప్రభుత్వాన్ని అధికారులు కొంటా ఉన్నారు. మండలం మేము గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. కానీ మాకు గత 3 నెలల నుంచి జీతాలు వస్తలేవు. నేను ఇక్కడ నా పేరు సురేష్, నేను ఇక్కడ కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షుని. మాకు ఈ 3 నెలల జీతం చెల్లించాలి. అలాగే మేము పై అధికారులకు కూడా 3-4 సార్లు చెప్పినాం, కానీ ఇప్పటికి కూడా మాకేం లేదు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మా జీతాలు మాకు చెల్లించి సజావుగా ఇది కావాలని కోరుతున్నాం.